Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం మార్చిలో ఏపీ స్టేట్లో 2016-17లో అడగడం జరిగింది. ఓకే, మరి చూద్దాం ఎలా చేయాలో. ఎలా చేయాలో ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది ఇట్లాంటి మోడల్ ఉన్నప్పుడు వర్కింగ్ రూల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఎప్పుడైనా ఇంటెగ్రల్ px ప్లస్ క్యూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇలా ఉన్నప్పుడు, కానీ ఇంకొక విధంగా, సో px ప్లస్ క్యూ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx ఇలా ఉన్నప్పుడు, కానీ ఇంటెగ్రల్ px ప్లస్ క్యూ డివైడెడ్ బై రూట్ లేకుండా, అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx ఇలా ఉన్నప్పుడు, ఈ మూడు మోడల్స్ అన్నమాట. ఇదే వర్కింగ్ రూల్. ఇప్పుడు చెప్పే వర్కింగ్ రూల్ ఏంటంటే, ఫస్ట్ మనం ఇక్కడ px ప్లస్ క్యూని తీసుకుంటాం. px ప్లస్ క్యూ ఉంది కదా, దేంట్లో అయినా చూడండి ఉంది. అది తీసుకొని a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఇన్సైడ్ ద రూట్ వాల్యూ, అంటే రూట్ లోపల ఉన్నదాన్ని రాయాలి. సో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఓకే, నెక్స్ట్ ఇదో సేమ్ రూట్ లోపల ఉన్నదాన్ని ఇక్కడ, ఇంకా రూట్ లోపల అంటే రూట్ ఏం లేదు, రూట్ ఏం లేకున్నా కూడా ఇదే తీసుకోవాలి. ఓకే, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లస్ b అన్నమాట. ఓకే, సో ఇది వర్కింగ్ రూల్ ఈ 3 మోడల్స్కి. సో ఏబి వాల్యూస్ని కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, సో px ప్లస్ క్యూ వాల్యూ కనిపెట్టేస్తాను, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాను, చేశాక మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే ఓకే కాబట్టి సో ఆ మోడల్స్ ఉంటే ఈ ప్రొసీజర్ని చేయాలి. ఓకే, సో ఏం చేస్తాం, ఫస్ట్ న్యూమరేటర్ని తీసుకుంటాం. లెట్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d by dx of denominator x square plus 3x plus 12. ఓకే, ప్లస్ b. మరి మనం దీన్ని డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సో x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2x అన్నమాట. 3x యొక్క డిఫరెన్షియేషన్ 3, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. ఇప్పుడు మనం క్యాపిటల్ ఏబి వాల్యూస్ని కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. దాని తర్వాత ఎక్స్ ప్లస్ 1 ప్లేస్లో ఇదంతా రాయాలి, డినామినేటర్లో అట్లనే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏబి వాల్యూస్ని కనుక్కుంటున్నాను. సో కంపేరింగ్ ది ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఆన్ both sides. సో లెఫ్ట్ సైడ్ లో x కోఎఫిషియంట్ 1, రైట్ సైడ్ లో x కోఎఫిషియంట్ 2a అన్నమాట. సో 2a ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ నుంచి a ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. ఇప్పుడు ఇదే విధంగా b వాల్యూని కనుక్కుందాం. మరి కాన్స్టెంట్స్ ని కంపేర్ చేద్దాం. చూడండి, a ఇంటూ 3, 3a ప్లస్ b దట్ ఈస్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ లో 1 అన్నమాట. Comparing the constants on both sides. ఓకే, సో ఏంటి చెప్పాను, 3a ప్లస్ b, 3a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1. మరి ఇప్పుడు మనం b వాల్యూని కనుక్కోవాలి. ఏ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3 ఇంటూ 1/2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1.
ఇక్కడ నుంచి b ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3 ఇంటూ 1/2 అంటే 3/2 రైట్ సైడ్ పోతే మైనస్ 3/2 అవుతుంది. సో క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 2 మైనస్ 3 ఎంత మైనస్ 1/2. కాబట్టి ఇక్కడ మనకి b వాల్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ ఏబి వాల్యూస్ రెండింటిని మనం 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. substituting capital A and B values in equation 1లో సబ్స్టిట్యూట్ చేస్తుంది. సో 1 ఏంటి x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు a అంటే 1/2 ఇంటూ 2x ప్లస్ 3 ఓకే ప్లస్ b అంటే మైనస్ 1/2 ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా మన ప్రాబ్లమ్ని తీసుకుందాం. ఏంటి మన ప్రాబ్లం? దేర్ఫోర్ ఇంటెగ్రల్ x ప్లస్ 1 x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్. ఇప్పుడు న్యూమరేటర్లో ఏముంది? x ప్లస్ 1 ఉంది. x ప్లస్ 1 వాల్యూ ఇదంతా కదా రాసేద్దాం. సో 1/2 ఇంటూ 2x ప్లస్ 3 మైనస్ 1/2 డివైడెడ్ బై డినామినేటర్ వాల్యూ తెలియదు, అది అట్లనే రాద్దాం. x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ఇంటూ dx అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 టర్మ్స్. సో ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్ అన్నమాట. ఇంకా డివైడ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ టర్మ్తో దీన్ని డివైడ్ చేస్తాం, మళ్ళీ ఈ టర్మ్తో దీన్ని డివైడ్ చేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/2 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ 2x ప్లస్ 3 డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ఇంటూ dx అన్నమాట. ఓకే, ఈ dx రెండింటికి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మైనస్ 1/2 అవుట్ సైడ్లో రాస్తున్నా. సో ఇంటెగ్రల్ 1/1 ఇంకేముంది? x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 dxని రాశాను. ఓకే, మరి ఇంకా సో ఒక ఫార్ములా. సో x స్క్వేర్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x లాగ్ f ఆఫ్ x అవుతుంది. ఓకే, సో మరి చూద్దాం. చూడండి, ఈ ఫార్ములా నోట్ చేస్తున్నా. ఎప్పుడైనా ఇంటెగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx అంటే డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేయండి. డినామినేటర్ని f ఆఫ్ x అనుకోండి, న్యూమరేటర్ని f డాష్ ఆఫ్ x. సో x స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, 3xకి 3 కాన్స్టెంట్ 0. ఎస్, కాబట్టి 0 ఉన్న ఒకటి లేకున్నా ఒకటి. సో దీన్ని ఏం రాయొచ్చు అంటే లాగ్ మోడ్ f ఆఫ్ x, లాగ్ మోడ్ x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 అన్నమాట. ఓకేనా? సో మైనస్ 1/2 ఇది ఇలానే రాస్తున్నా, 1/x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 dx అన్నమాట. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్లో ఏముంది? x ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ఇంటూ dx ఉంది. దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను, ఎంత అంటే 2 అన్నమాట. ఇప్పుడు నేను ఈ వాల్యూని తీసుకుంటున్నా. ఇంటెగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 అది తీసుకొని a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా అప్లై చేస్తాను, ఎందుకంటే అన్ని ప్లస్లే ఉన్నాయి. ఓకే, మళ్ళీ 1/2తో మల్టిప్లై చేస్తాను. ఓకే, సరే. ఓకే, మరి నెక్స్ట్ సో ఈ వాల్యూని తీసుకుందాం. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఇంటెగ్రల్. మళ్ళీ లాస్ట్లో 1/2తో మల్టిప్లై చేద్దాం. 1/x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ఇంటూ dx ఈ వాల్యూని కనుక్కుంటున్నా. ఇంటెగ్రల్ చూడండి, డినామినేటర్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా వచ్చేటట్లు చేద్దాం. సో x స్క్వేర్ అట్లనే ఉంటుంది ప్లస్ 2ab, రఫ్లో చెప్తున్నా, 2 రావాలి కదా a ప్లస్ b హోల్ స్క్వేర్లో. ఓకే, సో a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. x స్క్వేర్ అంటే ఇది a స్క్వేర్, a అంటే x అన్నమాట. ఓకే,
+2 లేదు అంటే నాకు 2తో మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా. ఓకే, 2 క్యాన్సిల్ అగైన్. ఓకేనా. నెక్స్ట్ 2 ఇంటూ ఇంకా ఏ అంటే ఎక్స్, బి అంటే 3 అన్నమాట. ఓకేనా. మళ్ళీ 2 క్యాన్సిల్ అయిపోతే 3x ఇదే వచ్చేది. ఓకే, సో a² + 2ab. ఓకేనా. 2a ఇదంతా ఏమొస్తుందంటే b అయిపోతుంది. అంటే ఈ 3/2 అనేది b అవుతుంది. నెక్స్ట్ +b² కదా, b² అంటే ఇదే కదా, అంటే 3/2 కావాలి మనకి, 3/2 హోల్ స్క్వేర్ కావాలి. 3/2 హోల్ స్క్వేర్ని యాడ్ చేస్తున్నా, సబ్ట్రాక్షన్ చేస్తున్నా. ఇంకా చివరిలో +12 అట్లనే ఉంటుంది. మళ్ళీ 2 క్యాన్సిల్ చేస్తే సేమ్ ఈ స్టెప్, పై స్టెప్ అంటే ఇదే వచ్చేదన్నమాట. x² + 2 క్యాన్సిల్, 3x ఇంకా +12 చివరిలో. ఓకేనా. సో కాబట్టి ఇట్లా అరేంజ్మెంట్ చేయాలి. మనకు 2 కావాలి కాబట్టి 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసా. ఓకే, సో అదే రాస్తున్నా. +2a ఇంకా b అంటే 3/2 అన్నమాట. +3/2 హోల్ స్క్వేర్ -3/2 హోల్ స్క్వేర్ +12 అలానే రాస్తున్నా, dx అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి ఇక్కడి వరకు a + b హోల్ స్క్వేర్, a అంటే x, b అంటే 3/2, a² + 2ab + b² అంటే a + b హోల్ స్క్వేర్ అన్నమాట. సో కాబట్టి అదే రాస్తున్నా. సో దట్ ఈజ్ 1/x + 3/2 హోల్ స్క్వేర్ అన్నమాట. నెక్స్ట్ -a/b హోల్ స్క్వేర్, a²/b² h అంటే -3/4 +12 అలానే రాస్తున్నాను. సో ఇన్ పక్కన dx ఉంటుంది. ఇప్పుడు దాన్ని LCM చేద్దాం. సో LCM 4 -9 + 12 × 4 48. ఓకే, సో ఇప్పుడు 48లో 9 తీసేయండి, 39/4 అన్నమాట. 39 ఏం రాయొచ్చు, 39/4ని √39/2 హోల్ స్క్వేర్ రాయొచ్చు అనమాట. అంతే కదా. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, 2² అంటే 4 అవుతుంది. ఓకేనా. సో కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/x + 3/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ -9/4 + 12ని ఏం రాయొచ్చు, +39/4 dx. దీన్ని మనం ఇట్లా రాయొచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/x + 3/2 హోల్ స్క్వేర్ √39/2 హోల్ స్క్వేర్ dx. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/x² + a² ఆర్ a² + x², 1/a tan 1x/a. వాటి ఫార్ములాని గుర్తుంచుకోవాలి. ఇక్కడ రాస్తున్నా. ఇంటెగ్రల్ 1/x² + a² ఇంటూ dx, 1/a ఇంటూ tan 1x/a. ఈ ఫార్ములాని గుర్తుంచుకోండి. సో x అంటే ఇక్కడ x + 3/2, a అంటే √39/2. ఓకే, అప్లై చేస్తున్నా. సో రాస్తున్న ఫార్ములా. సో 1/a, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/a అంటే ఏంటి, √39/2 ఇంటూ tan 1x/a. x అంటే ఇక్కడ x + 3/2 డివైడెడ్ బై √39/2. ఓకేనా. సో మరి ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తుంది. 1/√39/2 అంటే న్యూమరేటర్ రెసిప్రోకల్ అవుతుంది, అంటే 2/√39. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తున్న 2/√39 ఇంటూ tan 1. LCM చేస్తున్నా. LCM 2 క్రాస్ మల్టిప్లై చేస్తున్నాయి. 2x + 3 డివైడెడ్ బై √39/2 అలానే రాస్తుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది.
సో ఫైనల్గా 2/√39 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2x ప్లస్ 3/√39. ఓకే, మరి ఇప్పుడు ఇంకా ఆ వాల్యూని డైరెక్ట్గా 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, ఈ వాల్యూని మనం ఎంత అనుకుంటాం, నెంబర్ 3 అనమాట. ఈ 3ని 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 in equation 2. ఓకే, సో 2 implies, సో 2 ఏంటి, మన ప్రాబ్లమే కదా. సో ఎక్స్ ప్లస్ 1/x² ప్లస్ 3x ప్లస్ 12 dx ఈజ్ ఈక్వల్ టు, సో ఆల్రెడీ రైట్ సైడ్లో ఈ 1/2 log ఆఫ్ mod x² ప్లస్ 3x ప్లస్ 12 ఉంది, మైనస్ 1/2 అవుట్ సైడ్లో ఉంది, ఇంటూ ఇప్పుడు మనం కనుక్కున్నది ఇంటెగ్రల్ 1/x² ప్లస్ 3x ప్లస్ 12, ఆ వాల్యూనే ఇది. సో సబ్స్టిట్యూట్ చేస్తున్న 2/√39 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2x ప్లస్ 3/√39. సో మరి ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి చివరిలో ఇక్కడ ప్లస్ సీన్ రాయొచ్చు, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ స్టెప్, సో ఇంటెగ్రల్ x ప్లస్ 1/x² ప్లస్ 3x ప్లస్ 12 dx ఈజ్ ఈక్వల్, చెప్పండి ఇదంతా రాస్తున్నా. సో 1/2 log mod x² ప్లస్ 3x ప్లస్ 12 మైనస్ 1/√39 ఇంటూ tan ఇన్వర్స్ 2x ప్లస్ 3/√39 ప్లస్ సి. ఓకే, ఇలా చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.